ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శప్రాయులు, వారందరికీ కూడా పాదాభివందనం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ మీ అందరికీ మనస్ఫూర్తిగా విద్యాశాఖ తరపున నా ఆశీస్సులు మరియు కృతజ్ఞతలు. చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు చేయడం, రాబోయే తరాలకి ఆదర్శం. మనం చదివినటువంటి పాఠశాల, మనందరం నడయాడేటువంటి ఈ పాఠశాల, ఆ చిన్ననాటి స్మృతులు, అప్పటి ఫ్రెండ్స్, టీచర్స్, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడం ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, 33 సంవత్సరాల తర్వాత కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని మీ ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవాలనేటువంటి ఆ సంస్కారాన్ని నేర్పినటువంటి ఆ గురువులకి పాదాభివందనం. ముందు చాలా సంతోషం. మరి ఇప్పుడు ముందు చెప్పినటువంటి హెచ్ఎం గారు, ట్రెండ్ మారింది. ఉపాధ్యాయులంటే రెస్పెక్ట్ కానీ, ఎల్డర్స్ అంటే ఒక రకమైనటువంటి గౌరవభావం కానీ ఇప్పుడు విద్యార్థుల్లో తగ్గుతుంది. ముఖ్యంగా ఉపయోగపడుతుందనుకున్నటువంటి సెల్ ఫోన్ చాలా బ్యాడ్ సంస్కృతిని పిల్లలకి నేర్పుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు మీరందరూ కూడా పేరెంట్స్, మీరు పిల్లలకి సెల్ ఫోన్ వినియోగాన్ని ఎంత తగ్గించగలిగితే మన పిల్లలు మనల్ని రేపొద్దుట ఆదరించడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో నేను ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలందరితో అదే డిస్కస్ చేస్తాం. ఏ పిల్లలైతే సెల్ ఫోన్ వినియోగాన్ని, టీవీ వాచింగ్ని తగ్గించుకుంటారో భవిష్యత్తులో మీరు మంచి పౌరులుగా ఎదగడానికి, మీ తల్లిదండ్రులని ఆప్యాయతగా కూర్చొని మాట్లాడడానికి మీకు సమయం ఉంటుంది. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం ఏమవుతుందో ఎవరికీ తెలియదు, ఎవరితో ఎవరూ మాట్లాడలేనటువంటి పరిస్థితి అయిపోయింది. చక్కగా చదవండి. కొన్ని సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ మీ పాఠశాలలో జరుపుకోవడానికి కాలర్ ఎగరేసుకుని వచ్చేటట్లుగా ఎదగాలి. నేను ఉత్తముడుగా తీర్చిదిద్దాను, నేను గొప్పవాడుగా ఉన్నాను, ఇంత చక్కగా ఆనాడు చదువుకున్నాను ఈ పాఠశాలలో, ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నానని నువ్వు కాలర్ ఎత్తుకొని పాఠశాలకు వెళ్ళే విధంగా ఉండాలంటే ఇప్పుడు చక్కగా చదువు. ఈ స్మృతులు, ఈ ఫ్రెండ్షిప్, మీరందరూ కూడా ఎంతో, ఇటువంటి లైఫ్ ఎప్పుడూ రాదు. హై స్కూల్ జీవితం అంతా ఆనందం మరి ఏ ఎడ్యుకేషన్లో ఉండదు. ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ అందరినీ మనం మర్చిపోతాం. ఎక్సెప్ట్ మన హై స్కూల్ ఎడ్యుకేషన్ 1 to 5th అనేటువంటిది మనకు తెలియంది. ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు ఉండేటువంటిది అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్రెండ్షిప్. రియల్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఓన్లీ 6th to 8th. అది గొప్ప ఆనందమైనటువంటిది. అక్కడ ఆడ మగ అనేటువంటి తేడా కానీ, ధనవంతులు బీదవారని కానీ, అటువంటి కమ్యూనిటీ ఫీలింగ్ కానీ ఏమీ లేనటువంటి అతి గొప్ప, అతి ఆహ్లాదకరమైనటువంటి ఏదైనా సమయం ఉందంటే అది 6th to 10th. మరి ఈరోజు ఇంత హ్యాపీగా మీరు కూర్చున్నారంటే మరి ఆ రోజు మీరందరూ అంత చక్కగా చదువుకోవడం, అంత హ్యాపీగా ఉండడం, అంత ఫ్రెండ్షిప్ని మీరు డెవలప్ చేసుకోవడం వల్లనే మరి ఈరోజు ఉన్నారు. ఈ సంస్కృతి ఇప్పుడు విద్యార్థులు కూడా అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి చాలా రోజుల తర్వాత నేను ఇంత సమయం కూర్చోవడం ఈ 2 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఒక్క నిమిషం కూడా సమయం ఉండట్లేదు. మరి మీ అదృష్టం ఏమో, ఈరోజు అసలు యాక్చువల్గా పాఠశాల పెట్టాలి. సో 220 రోజులు సరిపోతే మీరు సెలవు డిక్లేర్ చేసుకోండి అని హెచ్ఎం గారికి నేను చెప్పి దీనికి సెలవు డిక్లేర్ చేయించి మరి మీ అందరూ కూడా ఇంత హ్యాపీగా ఉండాలి. ఈ ఆనందాన్ని ఇలాగే ఇటువంటి కార్యక్రమాల వలన మీ ఉపాధ్యాయులకి మరికొంత ఎనర్జీ, నా స్టూడెంట్స్, నా తాలూకా పిల్లలు ఇంతమంది నన్ను పిలిచారు, నన్ను ఆదరించారనేటువంటి ఈ మాటలు టానిక్లా పనిచేస్తే మీకు కూడా ఫ్రెండ్స్
ఎవరైనా మీ తాలూకా క్లాస్మేట్స్ కొంచెం ఇంకా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే డెఫినెట్గా మీరు కోఆపరేట్ చేసుకుని వాళ్ళకి సహకారం చేయాలి. అదే ఫ్రెండ్షిప్. ఈ ఏజ్ గ్రూప్లో మీరు అటువంటి సహకారం చేయాలి. మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగానే కోఆపరేట్ చేసుకుని ఇంకా వాళ్ళ డెవలప్మెంట్కి ఏదైనా మీ సహకారం కావాలంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు సహకరించి చేయాలి. అలాగే ఏదైనా మరి ఇంట్లో మరి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళందరూ కూడా అటువంటి ఫంక్షన్స్కి హాజరవుతుండాలి. అయితే అప్పుడు మాత్రమే మీ ఫ్రెండ్షిప్కి ఆ గుర్తింపు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి నన్ను ఈ కార్యక్రమానికి డిఓగా ఉన్నప్పటికీ కూడా మీలో ఒక మెంబర్గా మీకు అందరికీ ఎల్డర్గా నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ బ్యాచ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అంటారు. तत्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ईश्वरः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे
ज्ञानप्रदाय गुरवे नमः ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतपाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः सङ्गीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः కాళ్ళ మండలం కోపల్లి గ్రామంలో శ్రీ మంతిన దుర్గరాజరాజాయమ్మ 1989-90 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు కోపల్లి గ్రామంలో మా పూర్వ విద్యార్థులు అందరూ వారి కుటుంబ సభ్యులతో వచ్చి చాలా సంతోషంగా ఈ కార్యక్రమం మరి అంతా కూడా చాలా ఆనందంగా చేసుకున్నాం. మరి దీనికి ఆ రోజు మాకు పాఠాలు చెప్పి మమ్మల్ని బంగారు బాట వేసి మంచి పౌరులుగా తీర్చిదిద్ది మాకు మంచి సంస్కారం నడవడిక మంచి గుణగుణాలు నేర్పిన మా ఉపాధ్యాయులందరినీ కూడా అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులందరినీ పిలిచి వారికి సత్కరించి వారితో బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థుల్లో 89-90లో 10th క్లాస్ బ్యాచ్ 189 మంది స్టూడెంట్స్ విద్యార్థులందరికీ కూడా మరి ఎంతో ఉత్సాహంగా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా దేశ విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మరి కమిటీ వారు ఎప్పుడైతే అందరినీ అప్రోచ్ చేయరో వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఒక టైంతో కానీ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేకుండా మన పూర్వ విద్యార్థులు 89-90 అంటే దాదాపుగా 33 సంవత్సరాలు మరి అయినప్పటికీ మన విద్యార్థులందరూ కలుస్తున్నామని అప్పట్లో ఉన్న మా విద్యార్థులు వారి కుటుంబ సభ్యులందరితో కూడా మరి ఈ కార్యక్రమానికి రావటం ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ఉత్తేజభరితంగా ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులు మా తోటి మిత్రులందరితో కూడా మరి కార్యక్రమం జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని జరపడానికి కూడా ఎవరో ఒకరు ఇద్దరు మేమేదో సహాయం చేస్తామన్నది కాకుండా తోటి విద్యార్థులు అందరూ కూడా మేమందరం కూడా కాంట్రిబ్యూట్ చేస్తామని చాలా వాలంటరీగా వాళ్ళందరూ వచ్చి వారికి తోచినంతా కూడా మరి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం అనుకున్న దాని మీద అంతా కూడా చాలా గ్రాండ్గా సక్సెస్గా మేము విజయవంతం చేశాం. అదేవిధంగా
ఈ కమిటీ అయిన తర్వాత, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత కూడా ఇంకా నిధులు కూడా మనకి మిగులుతానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరం కూడా మరి పూర్వంలో ఈ స్కూల్లో చదువుకొని అందరూ కూడా ఇవాళ మంచి పొజిషన్స్లో ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా అందరూ ఉన్నారు, అందరూ స్థిరపడి ఉన్నారు. కాబట్టి మనకి పాఠాలు చెప్పిన మనం ఎంతో మనకి విద్యను నేర్పి మంచి సంస్కారాలు నేర్పి మంచి ఉన్నత స్థానాలను ఇచ్చిన మన స్కూల్ గుర్తింపు ఉండాలనే మంచి ఉద్దేశంతో మరి విద్యార్థులు అందరూ కూడా ఈ స్కూల్కి ఆర్థిక సహాయం చేద్దామని అందరూ కూడా తీర్మానించడం జరిగింది. మరి తదనుగుణంగా మరి అందరూ మన తోటి విద్యార్థులందరూ కూడా కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండి రాలేకపోయినప్పటికీ, కొంతమంది ఎక్కడైనా కొద్దిగా భౌతికంగా లేకపోయినప్పటికీ మన 89-90 బ్యాచ్ అనేది ఎప్పటికూ స్థిరస్థాయిగా ఉండాలి. అందరం కూడా ఈ కార్యక్రమంలో ఒకరు ఇద్దరు ఏదో అంటే ఆర్గనైజ్ చేసినప్పుడు 180 మంది ఆర్గనైజ్ చేయడానికి ఉండదు. కొంతమంది ఆసక్తి ఉంటుంది, కొంతమంది అనాసక్తి ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా ప్రతి విషయంలోని అందరూ కూడా మంచివారు. అన్నిట్లోనే అందరికీ ఒక ఎబిలిటీ ఉంటుంది. ఒక కార్యక్రమం చేయొచ్చు, ఒక ఫైనాన్స్గా ఉండొచ్చు, లేకపోతే ఒకటి పిలవడంలో ఉండొచ్చు, లేదా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం ఉండొచ్చు, లేకపోతే అందరితో కలుగలుపుగా అన్ని రంగాల్లోని మరి 186 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సామూహికంగా మరి ఉత్సాహంగా మరి దీన్ని విజయవంతం చేసినందుకు మా తోటి మిత్రులందరికీ, అదేవిధంగా మా తోటి మిత్రుల కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తున్నాను. మన ఎస్ఎస్సి బ్యాచ్ ఎప్పుడు 89-90 దేశ విదేశాల్లో ప్రపంచం అంతా ఉండాలి. ఒకరిని మించి ఒకరు మరందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. మిత్రుడు ఎప్పుడు కూడా శత్రువు కాకూడదు అనేది ఒక ధ్యేయం మాత్రమే ఉండదు. మిత్రుడి మీద కోపం ఉండొచ్చు, కానీ మిత్రుడు ఎప్పుడు కూడా శత్రువు అవ్వకూడదు. మిత్రుడు మిత్రుడే. మిత్రుడు మన మీద ఎప్పుడు కూడా మనకంట మంచి ఉజ్వలమైన భవిష్యత్తు, మంచిది ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనం అందరం ఆకాంక్షిస్తూ మరి మీరు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ టీచర్గా నేను పనిచేయడే కారణం ఏంటంటే, మాకు చదువు చెప్పిన గురువుల నుంచి నేను టీచర్గా అవ్వాలనే కృతనిశ్చయంతో ఈరోజు నేను టీచర్గా అయ్యాను. మా గురువులు 2 రకాలు. గురువు అంటే పాఠాలు చెప్పేవాడు గురువు. సద్గురువు అంటే పాఠాలతో పాటు జీవిత పాఠాలను చెప్పేవాడే సద్గురువు. మనకి అందరూ పీజీలు చేయకపోయినా కానీ 10th క్లాస్ అది చదువుకున్నా కానీ మా టీచర్స్ చెప్పిన జీవిత పాఠాల వల్ల మా మిత్రులందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. విదేశాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, అలాగే వాళ్ళని పిల్లల్ని చదివించుకుంటంలో కానీ మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మేము ఒక ఆనందం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయుల పిల్లల్ని బాగా చదివించగలిగారు. అనేక మంది మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ 89-90 బ్యాచ్ ఇది ఒక పండుగ వాతావరణం కనపడుతుంది నాకు. నా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం ఈరోజు నేను మళ్ళీ పొందాను. అదేవిధంగా సంవత్సరానికి ఒక్కరోజైనా మనం బ్యాచ్ అంతా ఏదో రోజు అందరూ మనం ఐకమత్యంగా ప్రతి సంవత్సరం అందరూ చక్కగా ఇదే వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. మన తోటి విద్యార్థులు ఎవరైనా కొద్దిగా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనందరం ఏదన్నా ఇప్పుడు కాదు, ఈవేళే కాదు, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం మన తోటి విద్యార్థి, మన తోటి చదువుకున్న మన మిత్రులకి ఏ ఆపద వచ్చినా మేమున్నాము. 89-90 బ్యాచ్ మేమందరం ఉన్నాం. మేము కూడా మీరందరం మనం ఒక కుటుంబ సభ్యులం. ఒక కుటుంబ సభ్యుల్లో మేము మీ భాగస్వామ్యం. ఏదున్నా మనకు గ్రూప్ ఉంది, 89-90 బ్యాచ్ గ్రూప్ ఉంది, దీంట్లో పాల్పంచుకోండి. లేదంటే మన టీం వర్కర్స్ శివ కానీ, మన ప్రకాష్ కానీ, రతనరాజు కానీ, మేడం గారు, కృష్ణరాజు గారు, సరస్వతి గారు, గిరిజ గారు, వీళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నా. ముఖ్యంగా మేడం గారు వీళ్ళు చేసిన కృషి మనం అసలు గుర్తించలేనిది. మాకు చదువు చెప్పిన ఆ ఉపాధ్యాయుల గురించి ఒక విషయం చెప్తా. ఉపాధ్యాయుడు స్థానం ఏంటి ఈ ప్రపంచంలో అనేది దేవుళ్ళకి కూడా గురువు ఉంటాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. విష్ణుదేవిని మృగ మహర్షి అన్న అతను గుండెల మీద తంతాడు. గుండెల మీద తంతే ఇంటికి వచ్చేసి బాధతో ఉంటాడు. వాళ్ళ భార్య, ఏంటంటే మీరు గుండెల మీద తన్నారు,
ఏంటి మీరు ఇంత బాధతో ఉన్నారు, నేను అసలు ఇక్కడ ఉండను, మీ దగ్గర ఉండను అనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారు? గురువు పాదాల దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నావు అంటే గురువు పాదాల దగ్గరికి నేను వెళ్తున్నాను అని చెప్తుంది. ఈవిడైతే ఎప్పుడైతే కోపం నుంచి వెళ్ళిపోయిందో మొత్తం ముక్కోటి దేవతలు అలాగే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి ఈ గురు పాదాల దగ్గర ఉంటాయి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, దేవతలు అందరూ వచ్చేస్తారు. వచ్చేసాక అప్పుడు మొత్తం సృష్టి ఆగిపోతుంది. సృష్టి ఆగిపోతే విష్ణుమూర్తి వచ్చి మీరు అందరూ ఇలాగొస్తే సృష్టి ఆగిపోతుంది, సృష్టి ఆగిపోతుంది, మళ్ళీ మీరు యథాస్థానానికి వెళ్ళాలి అని అంటే అప్పుడు ఆవిడ లక్ష్మీదేవిని ఏమన్నదంటే నాకు ఎక్కడా లేని సుఖం కానీ సంతోషం కానీ నా ఆత్మాభిమానం కానీ గురువు పాదాల దగ్గర ఉంది, అందుకే నేను ఈ గురువు పాదాల దగ్గరికి వచ్చాను అని అంటాడు. అంటే ప్రపంచంలో గురువు యొక్క స్థానం ఏమిటి? దేవుళ్ళు కూడా గురువులు ఉన్నారు, దేవుళ్ళు కూడా గురువులు ఉన్నారు. ఒక వ్యక్తి మీకు మంచిగా ఉండాలని చెప్పినా లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పినా అతను గురువు కింద తీసుకోవాలి. ఎవరైతే అలా గురువుగా అలా చెప్పిన వ్యక్తి ఎవరైనా మన గురువుగా తీసుకున్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ దేశం ముందుకెళ్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాధ్యత భుజాన్న వేసుకుని ఇంత కార్యక్రమం జరిపించడానికి మా తోటి స్నేహితులు అందరం కలిసి స్నేహితురాలు అహోరాత్రులు కష్టపడితే ఇవాళ ఇంతమంది మనం కలవడానికి ఈ సమయం కాస్త సమయమే మాకు ఇచ్చారు. ఇలాంటి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని శత్రువులుగా అనుకోకండి. ఏదైనా తమ్ముడి మాట ఏదైనా చెప్పినప్పుడు కూడా మేము అందరం కలిసి ఉండాలనే ఆత్మీయతతో చెప్పాం కానీ హార్ష్గా ఎవరిని బాధ పెట్టాలని ఏం చెప్పలేదు. ఇది ఎప్పటికీ అందరం ఇలాగే కలిసి ఉందామని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అబ్బాయి పేరు శివరామ్ శర్మ, మా అమ్మాయి పేరు గాయత్రి, మా సార్ పేరు భవానీ శంకర్. మేము హైదరాబాద్ లో స్థిరపడ్డాం. నా పేరు మేకల దుర్గా గారి కిషోర్, మా వైపు నాగలక్ష్మి, మా పెద్ద బాబు కావ్య నాగశ్రీ సాయి, చిన్న బాబు మాలి జగన్నాథ్ దుర్గా, నాది రైలు బిజినెస్ షెడ్ హ్యాపీ. పాప బెంగళూరులో జాబ్ చేస్తుంది. మాది చేసలి, నా నేటివ్ ప్లేస్ చేసలి, నేను చేసలిలోనే ఉంటున్నాను. చేసలి యునైటెడ్ టెంపుల్ గారికి వచ్చి ఎవరు అడిగినా చెప్తారు. చేసలి ఎక్కడండి? సాయిబాబు గుడి గారికి వచ్చి అడిగితే చెప్తారు. ప్రతి కుటుంబానికి మా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. నా పేరు లక్కవరం పీటరు, హైదరాబాద్. మా మిస్సెస్ చక్రంలోనే పుట్టింది కానీ పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అమ్మాయి వచ్చి MBA చదువుతుంది, మా కుమారుడు వచ్చి బీటెక్ ఈసీ గ్రూప్ చదువుతున్నాడు. మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము. మీరందరూ ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాం. అలాగనే విశ్వనాథరాజు గారు దీనికి తన పనిగా పట్టుకుని ఈ కార్యక్రమం జరిపించినందుకు ఆయనకి కృతజ్ఞత స్తుతులు తెలుసుకుంటాం. గుడ్ ఈవినింగ్. నా పేరు ఎన్వి చలపతిరాజు. మా వైఫ్ పేరు లీలా, బాబు రిషి వర్మ, HSBC బ్యాంక్లో లోన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తారు. పాప ప్రణవి BSc ఫోరెన్సిక్ సైన్స్ చదువుతుంది. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ధర్మిరెడ్డి అప్పారావు, బొండాడ గ్రామం మాది. పిల్లలిద్దరు కూడా ఐర్లాండ్లో ఉంటున్నారు, చదువుతున్నారు. మా మిస్సెస్ పేరు నిమిత్ కుమారి. నా పేరు చిట్టుబాబు. మాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. ముగ్గురు కూడా బీటెక్ కంప్లీట్ చేశారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు, ఒకడేమో సివిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. దయచేసి రావాలి, లేడీస్ లేవాలి, చైర్స్ లో నుంచి లేవాలి. రండి నెక్స్ట్. వాళ్ళు వచ్చిన తర్వాత రండి. కొంచెం అంటే ఇక్కడ స్టేజ్ దగ్గర కంటే బాగుంటుంది. ఓకే సార్.
నా పేరు వీరవేల రమేష్ అండి, సొంతూరు బొండాళ్ళంక. నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. నేను భీమవరంలో ఉంటాను. మా భార్య పేరు శ్రీమణి. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఏమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నాడు, వాడి పేరు ధీరజ్ అండి. ఆ చిన్న బాబు ఏమో తిరుమలలో 9th క్లాస్ చదువుతున్నాడు, గౌతమ్ శ్రీ కుమార్. థ్యాంక్స్ అండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ చక్కగా వారింటికి ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చినటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంత ఎక్స్టెంటల్గా ఎంతో మంచి ఘనకార్యంగా జరిపించినటువంటి ఈ ప్రోత్సాహకులు, ఈ కార్యక్రమాన్ని నడిపించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత ఎక్స్పోజ్గా చెప్తున్నటువంటి ఆ అమ్మాయికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మా ఆవిడ అంగన్వాడీ టీచర్గా ఇప్పుడు చేస్తుంది. అంతకుముందు ఈ స్కూల్లోనే 10th క్లాస్ చదివింది. మాకు 2 పిల్లలండి. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తర్వాత కుర్రోడైతే బీకాం కంప్యూటర్ అయిపోయి కువైట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మాది పేరుపాలెం బీచ్ రోడ్. అందరికీ ధన్యవాదాలు. స్నేహితులందరికీ నమస్కారము. ఈరోజు ఇలా జరగడానికి పేరు వీరకృష్ణ, మా మిస్సెస్ పేరు చంద్రావతి. మైక్ దగ్గర పెట్టండి. మా మిస్సెస్ పేరు చంద్రావతి. పెద్ద అబ్బాయి వైడిఎస్ దుర్గ సత్యవర ప్రసాద్ చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. చిన్నోడు మౌళి శంకరవర ప్రసాద్ డిగ్రీ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటరావు అండి, మాది బొండాడపేట. మా మిస్సెస్ ప్రవళిక, తన అరబిందో ఫార్మాలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. మేము ప్రస్తుతానికి మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చర్లోను ఎంజీఆర్ మెడికల్లో వర్క్ చేస్తున్నాను. నేను హెచ్ఆర్ అండ్ అడ్మిన్ మేనేజర్గా. మా అమ్మాయి వచ్చేసి గాయత్రి, ఇంటర్మీడియట్ చదువుతుంది. మా బాబు 4th క్లాస్ అనమాట, ఇప్పుడు యంగ్ బాయ్. సరే, ఇంతకేంటంటే మనకందరికీ భగవంతుడికి ఫస్ట్ మనం అందరూ కూడా కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కరోనా నుంచి మన అందరూ కూడా బయటపడ్డాం. చాలా గ్రేట్ ఇష్యూ ఇది. మన సార్ వాళ్ళు చాలామంది కూడా అంత ఏజ్లో కూడా వాళ్ళ కరోనా నుంచి వాళ్ళు మన యొక్క దీంతోనూ వాళ్ళు కూడా బయటకు వచ్చారంటే చాలా గ్రేట్ అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్ర బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా మిస్సెస్ హేమలత, బాబు నాని, మురళీకృష్ణ, పాప పేరు గీతాంజలి. బాబు డిగ్రీ, పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ. చెప్పేది ఇప్పుడు మన కృష్ణ భగవాన్ పెదమేరు ఆల్రెడీ పరిచయం చేసుకున్నాడు. మన ఈ అంతా ఈవెంట్ చేయటానికి దగ్గరలో ఉన్న వాళ్ళు అందరం కూడా ముందు గ్యాదర్ అవ్వమంటే కొంతమంది లోకల్లో ఉండి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. అందులో ఉన్నాము, మీరు కూడా ప్లీజ్. కృష్ణ భగవాన్ కూడా అందులో మరి పార్టిసిపేట్ చేసినాడు ఒకడు. మనకి అన్ని కూడా అరేంజ్మెంట్స్ సంబంధించి టెంట్స్ ఉండి ఏమన్నా చాలా మనకి ఆర్టికల్స్ అన్నీ కావాలి కాబట్టి మనం ఎలా అరేంజ్మెంట్ చేద్దాం అన్నప్పుడు కృష్ణ భగవాన్కి అతను చేసే బిజినెస్తో పాటు ఈ షామియానా బిజినెస్ కూడా ఉంది. నా దగ్గర ఉన్నాయన్నీ కూడా మన స్టూడెంట్సే కాబట్టి నేను ఫ్రీగా ఇస్తాను, నా దగ్గర లేని దానికి మాత్రమే నేను ఇస్తానని, అంటే ఎవరో మన అతని మీద నేను ప్రెజర్ చేయకుండా మన ఇంట్రెస్ట్గా వచ్చి నా కాంట్రిబ్యూషన్తో పాటు నా దగ్గర ఉన్నదంతా నా బిజినెస్లో పాటు మన ఫ్యామిలీ అని చెప్పాడు. మీరు అందరూ కూడా మరి అతనితో క్లాప్స్ కొట్టి మరి అందరూ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కృష్ణ భగవాన్ గారిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన కృష్ణ భగవాన్ని మరి చిరు సన్మానం చేయవలసిందిగా మన కృష్ణ భగవాన్ గారికి మరి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా కృష్ణ భగవాన్ గారికి జరుగుతున్న సన్మానం కాదు, మీ ఫ్రెండ్షిప్ అనమాట. ఎందుకంటే ఆయన చక్కగా ఆయన వంతు కృషి ఆయన చేసి సహకరించారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. అండ్ చిరు సత్కారం అందుకోవాల్సింది కోరుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు గడి గోవిందరావు, వానరావు. నా వైపు విజయలక్ష్మి, మా పాప సుదేష్ణ ఎంసీఏ, నాకు బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. నేను 2013, 2018 వరకు వానరం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక వేయడం జరిగింది. అక్కడి నుంచి వానరం నుంచి నేను ప్రస్తుతానికి భీమవరం కాపురం ఉంటున్నాను. అందరికీ కూడా మరొకసారి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వీలైతే సంక్రాంతి రోజున
వచ్చి మనందరం కలిసి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా మనవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్ చంద్రమోహన్, మాది అవనిగడ్డ, 2 పాపలు, 2కి మ్యారేజ్ అయిపోయింది. నా పేరు శ్రీలలిత, మా వారి పేరు తిరుపతిరావు గారు, మాకు 2 పాపలు, పెదమీరం. 89-90 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాది బొండాడలంక గ్రామము. నా పేరు పాలపర్తి జ్ఞానరాజు. మాకు 3 అబ్బాయిలు, మా భార్య. నేను అందరికీ ఇంచుమించుగా చాలామంది తెలిసే ఉంటుంది, కాలమండలంలో 104 అంబులెన్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయికి 1 అబ్బాయికి వివాహం చేశాను, పాలిటెక్నికల్ పూర్తయింది. 2వ అబ్బాయి బీటెక్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. 3వ అబ్బాయి మా లోదరన్న సంఘంలో బీటీఎస్ చేసి పాస్టర్గా ప్రిపేర్ అవుతున్నాడు. మా అబ్బాయి, మా ఫ్యామిలీ హిస్టరీ అండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు వై రత్నరాజు, మాది బొండాళ్ళంక. మరి బొండాళ్ళంక నుండి మేము చాలా కష్టపడి మరి ఎంత లోతు బురదలోంచి వచ్చేవాళ్ళము. సరైన బట్ట కూడా ఉండేది కదా మాకు. ఎంతో బాధతో ఎంత ఇబ్బందిగా వచ్చాము. కానీ వెరీ హ్యాపీ. ఇప్పుడు మన రత్నరాజు గురించి మనం ఇంకో మాట మీకు తెలియని సరదాలో మునిగాడే నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే, ఇరుకుగా మారితే కదులే, చురుకుగా ప్రాణమి కదిలే. మనమంతా కలిసుంటే కలతున్నా మరిచేనే, మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి 100 మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే. మనసంతా వెలుగేనా, ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. సోదరిమణులకు నేను ఇక్కడ నాకు మా భార్య పేరు పద్మావతి, నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్, 2వ అమ్మాయి పీజీ చేసింది, 3వ అమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తుంది. ఇప్పుడు నాకు టోటల్గా బిజినెస్ నేను 10 సంవత్సరాలు ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నాను.
కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను పార్కుల్లో. మా డిబేట్ అదే నాకు 3 అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయి లా చదువుతున్నాడు, రెండో అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్, మూడో అబ్బాయి డిప్లొమా అగ్రికల్చర్. మా వైఫ్, నా పేరు సోమరాజు. మా మిస్సెస్ పేరు కరుణశ్రీ, హౌస్ వైఫ్. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అయితే దీనికి ఈ గ్రూప్ గురించి చాలా కష్టపడ్డాం. చాలా సంవత్సరాల తర్వాత అందరూ కలవడం అనేది చాలా సంతోషం. ఎనీ టైం కూడా మా హెల్ప్ ఇవ్వండి. అలాగే మీ అందరినీ 35 సంవత్సరాల తర్వాత చూడడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా ఆయుర్వేదికతో ఉండాలని అందరూ కూడా ప్రసాద్ రాజు, మా వైఫ్ శారద, మా వాడు అజయ్ వర్మ ఐఎస్ చదువుతున్నాడు, ఎంఎస్సీ అవుతున్నాడు. నా కోపిల్ల ఇంకా ఈ సాధన చేసి నేను చెప్పలేదు. ఇప్పుడు మా ప్రసాదరాజు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు, పని చేయాలంటే కౌరులు చెబుతాడు. అయినా కూడా మరి ఈ ప్రోగ్రాంలో బాగా కష్టపడి మంచి యాక్టివ్ పార్టీ తీసుకున్నందుకు సన్మానిస్తున్నాం. మరి అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టారు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే
Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుకులండి. మరి ఎప్పుడో దగ్గరగా 6 months నుంచి ఎవరైతే ప్రోగ్రామ్ ని కంపల్సరీ మనం సక్సెస్ చేయాలనుకున్నామో ముఖ్యంగా ముందుగా మాట్లాడుకోవాల్సింది మన మనం వేపాడు మాణిక్యాలరావు ఈ వేదిక మీద ఉన్నవారు మిగిలిన వాళ్ళు కూడా బ్యాచ్ లో 189 మంది బ్యాచ్ ఉన్నారంటే ఇక్కడ అటెండ్ అయ్యారంటే అందరూ ఓడి ఒక్కో యాక్టివ్ పార్ట్ ఉన్నారు. అందరూ కూడా కొంతమంది స్టేజ్ మీద రాకపోయినా మన 189 మంది సంకల్పం మనం తీసుకున్నామంటే అందరూ కూడా అందులో యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్టే. అందులో 10 మంది చేశారు, లేకపోతే కొంతమంది సన్మానం చేసాం, కొంతమందికి ఏదో ప్రయారిటీ ఇవ్వడం అనేది మన బాల్యమిత్రులు అప్పుడు ఎలా ఉన్నాం ఎప్పుడు కూడా అలా ఉంటుంది. బాల్యమిత్రుల కింద అప్పుడు ఉన్నప్పుడు కళ్ళ కపటాలు ఎలా ఉండవు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాం. కాకపోతే ప్రోగ్రామ్ చేసినప్పుడు కొన్ని యాక్టివ్ పార్ట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఫోకస్ అవుతూ ఉంటారు. ఫోకస్ అవ్వడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ లేదు, ఫోకస్ అవ్వకపోవడం వల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ లేదు. మన మొత్తం బ్యాచ్ మన అప్పట్లో 189 మంది స్టూడెంట్స్ ఉన్నామంటే తర్వాత కూడా అందరూ మ్యారేజెస్ అయ్యి వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉన్నాయంటే మన ఈరోజు స్ట్రెంత్ దగ్గరగా 700 to 800 మెంబర్స్. అప్పుడు ఉన్న 189 మెంబర్స్ మన ఎస్ఎస్సి బ్యాచ్ యొక్క మనకు ఒక సైన్యం ఉంది. దగ్గర 200 మంది మన సైన్యం. అంటే మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా మంచి కావాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మన కుటుంబ సభ్యులు మన స్కూల్లో చదువుకున్న విద్యార్థులే ఒక 800 మందితో సమానం. మరి ఈ విధంగా చక్కగా చేసాం. అదేవిధంగా మనతో చదువుకొని విదేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది కానీ వాళ్ళకున్న అక్కడ పరిస్థితులు బట్టి రాకపోవచ్చు. అదేవిధంగా లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వద్దామని కూడా లాస్ట్ మినిట్లో కొంతమంది డ్రాప్ అవడం అది కూడా మన పరిస్థితులను బట్టి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చినా రాకపోయినా వచ్చిన వారందరికీ కూడా మనం ఎప్పుడూ కూడా మరి ఒకసారి అందరూ కూడా ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాని వారు కూడా వచ్చినట్టే మనకు సమానం. ఎందుకంటే 189 మందికి మెసేజ్ ఇచ్చాం. మన గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం. యాక్చువల్గా మేము ఆర్గనైజ్ చేసినప్పుడు ఈ గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మధ్యలో గ్రూప్ ఫోటో కంప్లీట్ చేసి ఈవినింగ్ 4 కల్లా అందరికీ దగ్గరవాడికి ఒక మొమెంటోతో పాటు గ్రూప్ ఫోటో అందులో షీడ్లో పెట్టి అందరికీ గ్రూప్ ఫోటో వేద్దాం ప్లాన్ చేసాం. కాకపోతే టైము మనకు ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ ఫోటో కుదరకపోవడం వల్ల ఈరోజు గ్రూప్ ఫోటో ఇవ్వలేకపోతున్నాం. కాకపోతే మన అందరికీ కూడా మన గ్రూప్ సభ్యులందరికీ కూడా అడ్రస్లు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. లోకల్గా ఉన్న వారికి మన టీం మెంబర్స్ అందరూ కూడా మరి డైరెక్ట్గానే మీకు ఆ గ్రూప్ ఫోటోనా మొమెంటో తోటి అందరికీ మన గ్రూప్ మెంబర్స్ ఇస్తారు. అదే కాకుండా మన లోకల్గా కాకుండా కొంచెం దూరంగా ఉంటే కనుక మీ
ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కొరియర్ ద్వారా కానీ ఏదో ఫ్రెండ్ ద్వారా కానీ ఏదో విధంగా ఒక దూరంగా ఉన్నా కూడా విత్ ఇన్ 1 వీక్లోనే మీ అందరికీ మొబైల్లో మన గ్రూప్ ఫోటో అనేది అందరికీ కూడా వస్తుంది. అదేవిధంగా మరి కార్యక్రమం కొద్ది వ్యయ ప్రయాసలతో కూడుకున్నదైనప్పటికీ ముందు ఇది అమౌంట్ ఎక్కువ అవుతుంది అని కొంతమంది అంటే పేర్లు మనం మాట్లాడకూడదు, కొంతమందికి అనుకున్నప్పటికీ కూడా మరి ఆ ప్రకాశం మన ఇనిషియేటివ్ తీసుకుని అందరూ కాంట్రిబ్యూషన్ ఉంటేనే అంటే ఆర్థికంగా కొంతమంది పైకి ఉండొచ్చు, కొంతమంది వేరే స్థాయిలో ఉండొచ్చు. 190 మంది 190 రంగాల్లో అందరూ కూడా మంచి సెటిల్ అయిన వాళ్ళే. అందరూ ఒకే విధంగా మనకు ఏదో చేయాలి, అందరూ డబ్బులు ఇవ్వాలి లేదా అందరూ సర్వీస్ చేయాలి అని ఉండరు. మన 190 మంది స్టూడెంట్స్ ఉన్నామంటే 190 చోట్ల ఉంటాం. 190 మంది కూడా వివిధ రంగాల్లో అందరూ కూడా సెటిల్ అయి ఉన్నారు, వారి పిల్లలు సెటిల్ అయి ఉన్నారు, తర్వాత జనరేషన్స్ కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇందులో డబ్బులు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారని లేదా తక్కువ ఇచ్చారని, కొంతమంది సర్వీస్ చేసామని, కొంతమంది యాక్టివ్ పార్ట్ తీసుకుందామని ఎవరు కూడా 1% కూడా మనం దాని గురించి డిస్కస్ చేయక్కర్లేదు. అందరూ మనం పార్టిసిపేట్ చేసామంటే ఇక్కడికి వచ్చింది పార్టిసిపేట్ చేసామంటేనే యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్టు. కొంతమంది అమౌంట్ ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, అది ఇష్యూ కాదు. నేను ప్రకాష్తో కూడా అన్నాను, ఎవరిని కూడా మీరు ఎవరిని రెస్ట్రిక్ట్ చేయొద్దు, మనీ గురించి మాత్రం మాట్లాడొద్దని. కొంచెం బాగున్న వాళ్ళు అందరూ కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తారు, బాగున్న వాళ్ళు పెద్ద అమౌంట్ అనేది విషయం కాదు. మనం అందరం పార్టిసిపేషన్ తీసుకున్నామంటే 100 ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అంతా సెట్ అయినట్టే. కాబట్టి మరి ఏమన్నా ఇంత కార్యక్రమం జరిగినప్పుడు చిన్న లోపాలు జరగడం అనేది సహజం. కొంతమందికి చెప్పొచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు, కొంతమందిని పైకి పిలవచ్చు లేదా కొంతమందిని పైకి పిలవలేకపోవచ్చు. అనుకుని కూడా ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ సిచ్యువేషన్ బట్టి మన ప్రయారిటీ ఇవ్వలేకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 189 మంది కూడా అందరూ కూడా మన అందరూ ఈక్వల్ 1. 189 అయినావండి, 800 మెంబర్స్ అయినావండి, అందరికీ కూడా ఒకటే ప్రయారిటీ. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఎలాగ ఉంటాం. మరి అందరం కూడా అందులో గ్రూప్ అనేది క్రియేట్ అయ్యింది. ఎవరికి హెల్ప్ వచ్చినా అందరూ కూడా మరి ఏదో విధంగా మన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ అవనండి, మన పిల్లలు అవనండి, అందరికీ కూడా మనం కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి. చివరిగా ఎవరు ఎలా ఉన్నా చిన్న లోపాలు ఉన్నప్పటికీ మన గ్రూప్లో ఉన్న మన స్టూడెంట్స్ అందరూ కూడా బాగుండాలి. అందరూ కూడా అన్ని రంగాల్లోనే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు నాకన్నా మిగిలిన వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనం ఆశించాలి. ఆ ఉన్నతమైన స్థానాన్ని నుంచి కూడా తర్వాత వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనం ఆకాంక్షించాలి. అదేవిధంగా వీళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అలాగే అన్ని ఫీల్డ్స్లోనే ఉన్నాం మనం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా గ్రూప్ అనేది ఉంది. SSC 89-90 బ్యాచ్ అనేది ఒక భరోసా మనకు ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అందరూ కూడా ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి. మరి అందరూ కూడా ఇంతే ఆనందంగా ఉండాలని మరి మీరు అవకాశం ఇచ్చింది. మరి అందరికీ కూడా ఫైనల్గా మీ అందరికీ కూడా పేరున మనకు వచ్చిన స్టూడెంట్స్, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలకు అందరికీ కూడా మరొకసారి నేను మరి అందరికీ కూడా విషయం చెబుతూ అందరూ బాగుండాలని దేవుడు అందరినీ కూడా మరి అందరికీ కూడా మంచి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళేలా దీవించమని అందరినీ భగవంతుడు కూడా ప్రార్థిస్తూ లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ 9 బక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ
ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. క్లబ్బుల్లో నా పార్టీ అంటే షరా మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే Where is the party?